హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఉన్న ఫొటోసు, బ్యాక్గ్రౌండ్ టెంపుల్స్ అన్నీ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటు ఖజురహోలోనివి. మనమందరం కాశీ, అయోధ్య, ప్రయాగ్రాజ్ ఈ టూర్లు వెళ్తూ ఉంటాం. కానీ ఈ టూర్లో చాలా దగ్గరలో ఉన్న ఊరు ఖజురహో. దీనికి నియరెస్ట్ రైల్వే స్టేషను సటనా జంక్షన్, SATNA సట్నా. ఈ రైల్వే స్టేషన్ నుంచి ఖజురహో 120 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని మిస్ చేసుకొని మనం ప్రయాగ్రాజు, కాశీ, అయోధ్య వెళ్తున్నారు చాలామంది. ఇది తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన టెంపుల్స్. సట్నా రైల్వే స్టేషన్ నుంచి చాలా బస్సులు ఉన్నవి. బస్సు ద్వారా మనం ఖజురహో చేరుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళే వారికి ప్రయాగ్రాజ్కి ముందే బిఫోర్ స్టేషనే సట్నా రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుండి బస్ ద్వారా కానీ ట్యాక్సీ ద్వారా కానీ మీరు ఖజురహో చేరుకోవచ్చు. అలాగే ఖజురహోలో చూడాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఉన్నది. ఫ్లైట్ ఛార్జెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఖజురహోకి రైల్వే స్టేషన్ కూడా ఉన్నది. రైలు ద్వారా కూడా రావచ్చు. కాకపోతే లిమిటెడ్ ట్రైన్స్ ఉన్నాయి, తక్కువ ట్రైన్స్ ఉన్నాయి. ఖజురహోలో 3 దిక్కులలో గుళ్ళు ఉన్నాయి. వెస్ట్, ఈస్ట్, సౌత్. ఇవన్నీ కూడా నియరెస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇందులో చౌసాత్ యోగిని టెంపుల్, వెస్టర్న్ సైడ్ ఉన్న టెంపుల్స్ చెప్తున్నాను. వెస్టర్న్ గ్రూప్లో ఉన్న టెంపుల్స్ వచ్చేసి చౌసాత్ యోగిని టెంపుల్, కందిరాయ మహాదేవ్ టెంపుల్, దేవి జగదంబి టెంపుల్, చిత్రగుప్త టెంపుల్, విశ్వనాథ్ టెంపుల్, లక్ష్మణ టెంపుల్. ఇవన్నీ వెస్ట్లో వైపు ఉంటాయి. ఈస్ట్ వైపు ఉన్న గుళ్ళు బ్రహ్మ టెంపుల్, వామన టెంపుల్, ఘంటాయి టెంపుల్, పార్శ్వనాథ్ జైన్ టెంపుల్. ఇవి ఈస్టర్న్ గ్రూప్ టెంపుల్స్లో ఉన్న గుళ్ళు. సౌత్ వైపు ఉన్న టెంపుల్స్ డులెండో టెంపుల్, చతుర్భుజ టెంపుల్. ఇవన్నీ ఖజురహోలో చూడాల్సిన ఇంపార్టెంట్ టెంపుల్స్. నేను చెప్పిన ఈ గుళ్ళు అన్నిట్లో పూజలు నిర్వహించట్లేదు. ఈ గుళ్ళలో ఉన్న విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేయడం జరిగింది. అందువల్ల ఇక్కడ పూజలు నిర్వహించట్లేదు. ఒకే ఒక్క టెంపుల్లో పూజలు నిర్వహిస్తున్నారు. అది మాతంగేశ్వర టెంపుల్, శివుని గుడి. ఇక్కడ ఎంట్రన్స్ కాగానే ఆన్లైన్ టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. QR కోడ్ ద్వారా స్కాన్ చేయగానే ఖజురహో అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో మన మొబైల్ నెంబర్, పేరు, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ మోడ్లోకి వెళ్ళగానే మనకి డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ పేమెంట్ చేయాలి. ఒక్కొక్కరికి 35 రూపాయలు ఛార్జ్ అవుతుంది. ఎట్ ఏ టైం 10 టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. మొబైల్లో డౌన్లోడ్ చేసుకున్న ఎంట్రీ టికెట్ చూపించి ఎంటర్ అవ్వచ్చు. సెల్ ఫోన్స్ తీసుకెళ్ళవచ్చు. ఇక్కడ గైడ్స్ కూడా అందుబాటులో ఉన్నారు. మీకు వీలైతే మ్యాక్సిమం గైడ్ని అరేంజ్ చేసుకోండి. మినిమం 2000, 1500 ఆ రేంజ్లో ఇక్కడ గైడ్స్ అందుబాటులో ఉన్నారు. మ్యాక్సిమం ట్రై చేయండి. ఖజురహో రైల్వే స్టేషన్ నుంచి ప్రతిరోజు వారణాసికి ట్రైన్ అందుబాటులో ఉంది. మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కాశీ వెళ్ళవచ్చు. ఇక్కడ శ్రీ మహావిష్ణువు, పరమేశ్వరుని దేవాలయాలు ఉన్నవి. అందరూ చూడొచ్చు. మా టూరు 5 days. మేము 4 places కవర్ చేసాము. ఇప్పుడు ఖజురహో వీడియో చూసిర్రు. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వీడియో అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ సట్నా నుండి ఖజురహో వెళ్ళే దారిలో పన్నా నేషనల్ టైగర్ పార్క్ ఉంది. అది చాలా పెద్దది.
చూడొచ్చు. మరియు రానే వాటర్ ఫాల్స్ ఉన్నాయి, అది చాలా బ్యూటిఫుల్ ప్లేసు, అది కూడా చూడొచ్చు. ఖజురహో నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది రానే వాటర్ ఫాల్స్. పన్నా టైగర్ రిజర్వ్ ఖజురహో నుండి 61 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది సట్నా నుంచి ఖజురహో వెళ్ళే ఆన్ ది వేలోనే ఉంటాయి ఇవి రెండు కూడా. మీకు టైం ఉంటే ఇవి తప్పనిసరి కవర్ చేసుకోండి. మాకు టైం లేదు, కవర్ చేయలేకపోయినాం. ఈ టైగర్ రిజర్వ్ దగ్గరనే పాండవ కేవ్స్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇవి కూడా చూడొచ్చు. ఈ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న అతిపెద్ద శివలింగమే మాతంగేశ్వర మహాదేవ శివలింగం. ఈ టెంపుల్స్ అన్నీ కవర్ చేసుకోవడానికి మీకు హాఫ్ డే సరిపోతుంది. డీటెయిల్డ్గా కవర్ చేయాలంటే 1 డే పడుతుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చతుర్భుజ ఆలయంలోని విగ్రహం. ఈ విగ్రహం విశిష్టత ఏంటంటే తలభాగం పరమేశ్వరుడు, ఛాతి విష్ణువు, కాళ్ళ భాగం వచ్చేసి శ్రీకృష్ణుడు వేణువును పట్టుకొని ఎలా నిలబడతారో ఆ భంగిమ. నెక్స్ట్ ప్రయాగ్రాజ్ వీడియోలో కలుద్దాం. బాయ్.
ఖజురాహో గుళ్ళు చూడండి ఎలా